పని దీని మీద నిర్ణయం మాత్రమే, ఇక మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు, నిర్ణయం మాత్రమే మీ కోర్టులో ఉంది. ఆ నిర్ణయం తీసుకుని చెప్తారా, లేదంటే మరలా ఎర్ర జెండాలు పట్టుకుని రోడ్ల మీదకి వచ్చి మేము సాధించుకునే విధంగా మన ప్రయత్నం చేసుకోమంటారా? ఈ రెండింటిలో మీకే చాయిస్ వదులుతున్నాం. మీరు వెంటనే దీని మీద నిర్ణయం ప్రకటించాలని చెప్పి పంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను. నేను సైతం విశ్వవృష్టికి అశ్రు ఒక్కటి ధారవోశాను. అయితే రాత్రి ఫోన్ వచ్చింది, సార్ ఇట్లా ధర్నా జరుగుతుందంట కదా, ఒక 500 మంది ఏర్పాటు చేసుకున్నారా అని అడిగారు. కాదయ్యా 2000 మంది పైన వస్తారని చెప్పి మాకు అంచనా ఉందని చెప్పా. చెప్తే లేదండి మా దగ్గరికి 500 మంది వస్తారనుకుంటున్నాం, ఈ ధర్నా చౌక్లో కేటాయించిన స్థలంలో అంతమందే ఉంటారని చెప్పి వాళ్ళు మాట్లాడటం జరిగింది. కానీ వాళ్ళకి అర్థమై ఉంటుంది, ఈ 2003 డిఎస్సి టీచర్లే కాదు పోలీస్ డిపార్ట్మెంట్లో అక్కడ నలిగిపోతా ఉన్నారు. ఈరోజు వాళ్ళందరూ కూడా మనం చేసే ఉద్యమం ఏ స్థాయిలో ఉంటుంది, ఇది సాధించుకోవడానికి అందరూ కలిసికట్టుగా మనం ప్రయత్నం చేస్తున్నామా లేదా అని కూడా చాలా మంది మన మీద ఒకవైపు చూస్తూ ఉన్నారు. ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పెన్షనర్స్ అందరూ కూడా పెన్షన్ హక్కును సాధించుకోవడానికి, అలాగే పెన్షన్లో వచ్చే భవిష్యత్తులో వచ్చే పెన్షన్లో మార్పులు చేర్పులు సెంట్రల్ గవర్నమెంట్ చేసిన విధానాలకి విసిగిపోయి వాళ్ళు ఆల్రెడీ మొట్టమొదటిసారి బెల్ కొట్టారు. వాళ్ళు జిల్లా కలెక్టరేట్లన్నీ దద్దరిల్లిపోయాయి. దానికి తర్వాత కొనసాగింపుగా మన ఉద్యమం రాష్ట్ర స్థాయి ఉద్యమం ఇంత గొప్ప స్థాయిలో తీసినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తామని మిత్రులారా. అయితే ఇక్కడ చూస్తే మనకి ఉపాధ్యాయులు 7400 మంది ఉన్నారని చెప్పి మన లక్ష్మణరావు గారు చెప్పారు. ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే సిపిఎస్ ఉద్యమం ఒకవైపు పెడితే మనకి 2003లో మనం డిఎస్సి నోటిఫికేషన్ వేసే నాటికి మనకి ఓపీఎస్లోనే ఉన్నాం. అయితే తీసుకునే అపాయింట్మెంట్ నాటికి 2004 సెప్టెంబర్ దాకా ఉంది కాబట్టి మనం ఇందులో వచ్చాం. ఇదే విషయాన్ని గత ప్రభుత్వ హయాంలో మొట్టమొదటి సివిల్ సర్వీసెస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్లో మేము మాట్లాడినప్పుడు, సరే సిపిఎస్ విషయాలను తర్వాత మాట్లాడదాం, వీడి సంగతి ఏంటంటే అప్పుడు ఉన్నటువంటి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ తో మీటింగ్ జరిగింది. బొత్స సత్యనారాయణ గారు వచ్చారు, బొగ్గన రాజేంద్ర గారు వచ్చారు, అట్లాగే ప్రభుత్వ ప్రతినిధిగా సజ్జల రామకృష్ణారెడ్డి అండ్ ఆర్థిక శాఖ అధికారులు అందరూ వచ్చారు. ఆ మీటింగ్ లో మాట్లాడినప్పుడు వాళ్ళు మొట్టమొదటిగా 2003 డిఎస్సి గురించి అడిగినప్పుడు మేము ఉపాధ్యాయ సంఘాలుగా మేము మొట్టమొదటి ఈ క్వశ్చన్ రేజ్ చేసినప్పుడు వాళ్ళు మాట్లాడుకుని తప్పనిసరిగా దీని నిర్ణయం తీసుకోవాల్సిన తరుణం మనం తప్పనిసరిగా నెక్స్ట్ మీటింగ్ తీసుకుందామని చెప్పి ఆ రోజు మాట ఇచ్చారు. రెండో మీటింగ్ లో కూడా మరలా సిపిఎస్ గురించి మాట్లాడుతున్నప్పుడు ముందు దీని గురించి తేల్చమని అడిగాం. అప్పుడు కూడా దీన్ని తేల్చకుండా ఇంకొక 5 వేశారు. మూడోసారికి వచ్చేటప్పటికి జిపిఎస్ విధానం ప్రపంచంలో లేని విధానం, మేము చాలా గొప్ప విధానాన్ని ప్రవేశపెడుతున్నాం కాబట్టి వీళ్ళందరినీ కూడా జిపిఎస్ లో పెట్టేస్తామని చెప్పి మాట దాటారు. అంటే వాళ్ళ ఆలోచన ఏంటంటే 2003 డిఎస్సి వాళ్ళు కూడా జిపిఎస్ ని అమలు చేయాలనే ఆలోచన గత ప్రభుత్వం ఇంటర్నల్ గా తీసుకుని బయటికి చెప్పలేకపోయింది. కానీ వాళ్ళు దానికి కట్టుబడి ఉన్నారు. వాళ్ళు అంటే ఇంత కుట్రపూరితంగా మోసపూరితంగా చేశారు కాబట్టి మనం దానికి తగ్గట్టుగా ఎటువంటి బుద్ధి చెప్పాలో ఆ ప్రభుత్వానికి సాగనంపి తీర్చిన పరిస్థితి మనం తీసుకొచ్చాం. అదే కాదు, ఇది ఇండియన్ సర్కార్లు అంటున్నారు, ఎన్ని ఇంజిన్లు ఉన్నా తెలియదు, 16 రాష్ట్రాల్లో ఈ రోజు అమలు జరుగుతూ ఉంది కదా. వీళ్ళందరికీ కూడా మెమో 57ని 16 రాష్ట్రాలు అమలు చేస్తున్నప్పుడు ఆ 16 రాష్ట్రాల్లో ఎన్ని ఇంజిన్లు ఉన్నాయని ప్రశ్నిస్తా ఉన్నాం మేము. ఇక్కడ కావాల్సిన ఇంజిన్లు కాదు, చిత్తశుద్ధి మనసులో ఉండాలి. డబుల్ ఇంజిన్లు పెడతారా, 4 ఇంజిన్లు పెడతారా, మాకు అవసరం అది. అయితే మీకు చిత్తశుద్ధిని ప్రశ్నించే తరుణం ఆసనమైంది. సంవత్సరంన్నర కాలం గడిచిపోతా ఉంది. ఎప్పటికైనా 2003 డిఎస్సి మీద 2003 ఉద్యోగుల మీద కూడా వెంటనే ఒక నిర్ణయం తీసుకోకపోతే మీరు ఎన్ని ఇంజిన్లు పెట్టుకున్నా అందులో ఫ్యూయల్ తీసేసే బాధ్యత మాత్రం ఉద్యోగ ఉపాధ్యాయ వర్గం తీసుకుంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.
ఇది ఒక హెచ్చరికగా మీరు భావించండి. ఇది ఒక హెచ్చరికగా మీరు భావించండి. ఎందుకంటే ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలు మన్ననలు పొందకుండా ఏ ప్రభుత్వం కూడా మనుగడ సాధించలేదు. అది చరిత్ర చెప్పినటువంటి సత్యం అది. అయితే ఇక్కడ మనం వీటితో మాట్లాడుకోవటాలు కాదు, నెగోషియేట్ చేయడాలు ఆ స్థాయిలను దాటిపోయినాయి. దీని మీద నిర్ణయం మాత్రమే, ఇక మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు, నిర్ణయం మాత్రమే మీ కోర్టులో ఉంది. ఆ నిర్ణయం తీసుకుని చెప్తారా, లేదంటే మరలా ఎర్ర జెండాలు పెట్టుకుని రోడ్ల మీద వచ్చి మేము సాధించుకునే విధంగా మన ప్రయత్నం చేసుకోమంటారా? ఈ రెండింటిలో మీకే ఛాయిస్ వదులుతున్నాం. మీరు వెంటనే దీని మీద నిర్ణయం ప్రకటించాలని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు ఇప్పటికే శ్రీకాకుళం పాటల్లో పాడారు. ఇక్కడ అంతా కూడా నిపుణులు రాజుకున్నాయి అన్నారు మా మిత్రులు. ఆల్రెడీ ఉత్తరాంధ్రలో తుఫాన్ హెచ్చరికలు మొదలవుతా ఉన్నాయి. ఆ తుఫాన్ హెచ్చరికలు మొత్తం రాష్ట్రంతో పాకి ఈ ఉద్యమానికి పూర్తిగా నిలుస్తాయని చెప్పి వెంటనే 2003 డిఎస్సీ వాళ్ళకి పాత పెన్షన్ అమలు చేసి ఉత్తర్వులు ఇవ్వడానికి ఈ ప్రభుత్వం ఈ రోజే నిర్ణయం తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఎస్టీయూ తరఫున మీ అందరూ కూడా మద్దతుగా ఉంటాం. ఫ్యాక్టో సంఘాలన్నీ కూడా మీ వెనకాల బాసరగా నిలుస్తాయి. దయచేసి మీ అందరూ కూడా ఉద్యమ స్ఫూర్తిని, ఉద్యమ పోరాటాన్ని వీడకుండా ఇది సాధించే వరకు కూడా మనం పోరాటం చేద్దాం తెలియజేస్తూ జై హింద్. థ్యాంక్ యూ సాయి శ్రీనివాస్ గారికి. అలాగే మన ధర్నా శిబిరానికి ఇచ్చేసినటువంటి మాజీ శాసన మండలి వాళ్ళు కూడా GPS ని అమలు చేయాలనే ఆలోచన గత ప్రభుత్వం ఇంటర్నల్ గా తీసుకుని బయటికి చెప్పలేకపోయింది. కానీ వాళ్ళు దానికి కట్టుబడి ఉన్నారు. వాళ్ళు అంటే ఇంత కుట్రపూరితంగా మోసపూరితంగా చేశారు కాబట్టి మనం దానికి తగ్గట్టుగా ఎటువంటి బుద్ధి చెప్పాలో ఆ ప్రభుత్వానికి సాగనంపి తీర్చినే పరిస్థితి మనం తీసుకొచ్చాం. అదే కాదు, ఇదో ఇంజన్ సర్కార్లు అంటున్నారు. ఎన్ని ఇంజన్లు ఉన్నా తెలియదు. మరి 16 రాష్ట్రాల్లో ఈ రోజు అమలు జరుగుతూ ఉంది కదా. వీళ్ళందరికీ కూడా మెమో 57ని 16 రాష్ట్రాలు అమలు చేస్తున్నప్పుడు ఆ 16 రాష్ట్రాల్లో ఎన్ని ఇంజిన్లు ఉన్నాయని ప్రశ్నిస్తూ ఉన్నాం మేము. ఇక్కడ కావాల్సి కాదు, చిత్తశుద్ధి మనసులో ఉండాలి. డబుల్ ఇంజిన్లు పెడతారా, 4 ఇంజిన్లు పెడతారా, బాగా అవసరం అది. అయితే మీకు చిత్తశుద్ధిని ప్రశ్నించే తరుణం ఆసనమైంది. సంవత్సరం దాని కాలం గడిచిపోతా ఉంది. ఎప్పటికైనా 2003 డిఎస్సీ నిప్పులే శ్వాసగా, గుండెలో ఆశగా, తరతరాల ఎదురు చూపులో ఆవిరైన నీ కన్నీళ్ళు, ఆనవాళ్ళు ఈ సంకెళ్ళు. రాజ్యమా ఉలికి పడు,